హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ recipes and vlogs. ఈరోజు వీడియోలో వచ్చేసి ది బెస్ట్ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఓవర్ నైట్ ఓట్స్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనే చెప్పొచ్చు. నేనైతే వీక్లీ దీన్ని 3 to 4 times తీసుకుంటాను నా డైట్లో. అండ్ నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని కూడా చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చాలానే ఉంటాయి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు చూపించే ప్రాసెస్ అంతా ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు పెరుగును తీసుకుంటున్నాను. పెరుగుకు బదులుగా ఫ్యాట్లెస్ మిల్క్ను కానీ బాదం మిల్క్ను కానీ యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగును స్మూత్ పేస్ట్ లాగా బీట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఫ్రెష్ పెరుగును తీసుకోవాలి. పులిసిన పెరుగు అయితే టేస్ట్ బాగుండదు, ఫ్రెష్ పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 tablespoons ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి క్వాకర్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ అండి ఇవి. వీటిని 3 tablespoons యాడ్ చేసుకోవాలి. ఓట్స్లో హై ఫైబర్ ఉంటుంది. డైట్ వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడంలో. అండ్ ఇక్కడ చియా సీడ్స్ 1/2 tablespoon తీసుకోవాలి. చియా సీడ్స్లో కూడా omega 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. డైట్ వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ 1 tablespoon వాటర్ మిలన్ సీడ్స్, 1 tablespoon పంకిన్ సీడ్స్, అలాగే 1 tablespoon సన్ఫ్లవర్ సీడ్స్ను యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిలో కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మంచిది. హై ఫైబర్ కంటెంట్, బ్రెయిన్కి, హార్ట్కి చాలా మంచిది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత ఉంచి రాత్రంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అలాగే 6 బాదం పప్పులను కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వాటితో పాటుగా 3 వాల్నట్స్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా రాత్రంతా నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఓపెన్ చేసి చూస్తే ఓట్స్ అన్నీ కూడా మనం వేసిన గింజలు అన్నీ కూడా పెరుగులో బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీసాం కాబట్టి 1 hour పాటు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. 1 hour తర్వాత చూస్తే చూడండి, ఇది పర్ఫెక్ట్గా మనకు ఇలా రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు చిక్కగా ఉన్నట్లయితే కొద్దిగా పాలను యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పెరుగులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకో మజ్జిగలా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సినమన్ పౌడర్, 1/2 teaspoon సినమన్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 tablespoon అవిసె గింజల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఫీడింగ్ మదర్స్ కానీ అవిసె గింజల పొడిని తీసుకోకూడదు. అవిసె గింజల పొడి కూడా హెల్త్కు చాలా మంచిదండి. హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అందులో కూడా. ఇప్పుడు ఇందులో 1 tablespoon హనీ యాడ్ చేసుకుంటున్నాను. హనీకి బదులుగా డేట్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు, మేపుల్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం సిరప్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లాన్ని డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 tablespoon హనీ అండ్ 1 tablespoon బెల్లాన్ని మీకు చూపించడం కోసమని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా 1-2 tablespoons యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఈ సీడ్స్ అన్నీ కూడా మీకు రాత్రి నానబెట్టుకోవడం ఇష్టం లేకపోతే మార్నింగ్ తినే ముందు డ్రై రోస్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏవైనా సరే ఫుడ్ అనేది కుక్ చేసిన వాటికంటే కూడా నానబెట్టిన వాటిలోనే న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. బెల్లం డైరెక్ట్గా వేసుకున్నాను కాబట్టి అది కొద్దిసేపు కరిగే వరకు కలిపేసుకుంటున్నాను. ఓట్స్ బాగా నానిపోయి ఓట్స్కి జిగురుతనం ఉంటుంది కదా, చక్కగా మనకు నానిపోయి అలా రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిలో ఫ్రూట్స్ని కట్ చేసుకున్న యాపిల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు యాపిల్కి బదులుగా ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పామ్గ్రానైట్ సీడ్స్ కానీ, వాటర్ మిలన్ కానీ, బనానా కానీ, ఎనీ సీజనల్ ఫ్రూట్స్, మ్యాంగో కానీ ఏదైనా సరే కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే బాదంని కూడా పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే ఓవర్ నైట్ ఓట్స్ అయితే రెడీ అయిపోయి నేను ప్రిపేర్ చేసుకున్న ప్రతిసారి మా బాబుకు కూడా ఇందులో పార్ట్నర్షిప్ ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుందండి. నా డైట్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కొత్తగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.